Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారుల సహకారంతో సీమౌత్ మూసివేసి తీరంలోని ఇసుక దిబ్బలను చదును చేసిన బుర్లా వెంకట్రావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, సీమౌత్ పునరుద్దరించాలని మత్స్యకార ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. శుక్రవారం బాపట్ల, చీరాల మండలాల సరిహద్దు సముద్ర తీర ప్రాంతాల్లో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో బుర్లా వెంకట్రావు నిర్మించిన రిసార్ట్ వద్ద 9 గ్రామాల మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఎందుకు వేసాడు, ఏం చర్యలు తీసుకుంటారు తీసుకోండి, మాకు చెప్పండి. ఎవడు అది చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి. మా సీఏ ఇక్కడే ఉన్నాడు. చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం.
తీరాన్ని నమ్ముకున్నది మత్స్యకారులు. వాస్తవం చెప్తున్నాము, మత్స్యకారులు ప్రభుత్వం నుంచి అడిగేది కూడా చాలా తక్కువ. అన్ని చేతుల వాళ్ళే మాకు సముద్ర జలాలను కలుషితం కాకుండా, సముద్ర జలాలను కలుషితం చేయకుండా మాకు మంచి వేట జరిగిన దానికి మాకు వేట మార్కెటింగ్ వసతి కలిపితే పగను కూర్చివేసి పెద్ద పెద్ద రిసార్ట్లు కడుతున్నారంటే ఎంతో విడ్డూరం, ఆశ్చర్యకరం. కూటమి ప్రభుత్వం మేము రామరాజ్యం చేస్తామని చెప్పారు. రామరాజ్యం కాదు, బ్రహ్మరాజ్యం తెచ్చారు. వీళ్ళు మత్స్యకారులను జీవనాధారం నాశనం చేస్తారు. రియల్ ఎస్టేట్ అధికారులతో కుమ్మక్కయ్యి పెద్ద పెద్ద భవంతులు రిసార్ట్లు కట్టుకుంటానికి పర్మిట్లు ఇస్తారు. మత్స్యకారులు వేట చేసుకుంటా నీరు లేకుండా నాశనం చేస్తారు. తక్షణమే దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మేము తీవ్రతం చేస్తాం, ఆందోళన చేస్తాము. మేము చేసే ఉద్యమానికి ప్రభుత్వమే జవాబు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. నాకు తెలియదు అన్యాయాన్ని ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం మేము రాజధానిలో కూడా ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. యోగాంధ్ర కార్యక్రమం సందర్భంగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన 2 రోజుల యోగా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించబడింది. కేరి యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజీ పిట్లవారిపాలెం వారి అనుసంధానంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహించబడ్డవి. ఈ కార్యక్రమానికి కేరి యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజీ సభ్యులు డాక్టర్ సుచరిత, నాగేశ్వరరావు మరియు యోగా బోధకులు పాల్గొన్నారు. పూర్తిగా తీసుకున్న శ్వాసని విడిచిపెట్టండి. ఎక్సేల్ కంప్లీట్లీ. ఇప్పుడు మనం యోగ సాధనని ఓంకారాతో మొదలు పెడదాము. శ్వాస దీర్ఘంగా తీసుకొని శ్వాస విడిచిపెడుతూ ఓంకారాన్ని జపిద్దాము ఫర్ 3 times. As you exhale, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మళ్ళీ with a happy smile on your face. ఇప్పుడు మనం కొన్ని లూజింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాము. నెక్ మూమెంట్స్ చేద్దాము. సో ఈ నెక్ మజిల్స్ అనేవి మనకి స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సెయింటన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ యోగా వల్ల మనస్సుని, బుద్ధిని సక్రమమైన మార్గంలో ఉంచినట్లయితే ఏకాగ్రతను సాధించవచ్చని, తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేర్ యోగా న్యాచురోపతికి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పిట్టనవానిపాలెం సహకారంతో కళాశాల జాతీయ సేవ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. So that knee right here, the right shoulder ki touch avvali. But do not raise your shoulders. Shoulders ni raise cheyadu, but try to touch your right shoulder. And again, inhale come up and take it. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ డే వేడుకలు పురస్కరించుకుని వినకొండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రాముఖ్యతను, దాని సేవలను ప్రజలకు తెలియజేశారు. ఆల్రెడీ మా గౌరవ తహసీల్దార్ గారు అదే విషయం మీద ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఆర్ఎంబీ వాళ్ళు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వచ్చేసి ఆల్రెడీ ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది సార్. మన గౌరవ తహసీల్దార్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 ముక్కలు మాట్లాడతారు. రెవెన్యూ మీద ఉన్న అందరికీ అపోహలు అనేది బాగా ఉన్నాయి. వాటి గురించి మనకి ఇప్పుడు ఒక డే అనేది కూడా మనకి కేటాయించడం జరిగింది. ఎప్పుడు 2024లో, అంతకుముందు ఎప్పుడు రెవెన్యూ డే అనేది కానీ ఎటువంటిది ఏమీ లేదు. మనకు వచ్చేటప్పుడు ప్రత్యేకంగా 2024లో మనందరూ కూడా మన అసోసియేషన్ కానీ రెవెన్యూ తరఫున మనం చేస్తున్న వర్క్ విషయంలో కానీ అన్నిటి కూడా మనం చేసే విధానాలు అన్నింటి కూడా పైకి తీసుకెళ్లి అందరితో కూడా చెప్పి వాళ్ళందరితో కూడా ఈ డే అనేది మనందరం కూడా సాధించుకున్న డే కాబట్టి మనందరం కూడా దీనికి గర్వంగా కూడా ఫీల్ అవ్వాలా. ఏ డిపార్ట్మెంట్ కి లేని అన్ని వర్క్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ అయ్యి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి కూడా ఏది సాధ్యం కాంది మన డిపార్ట్మెంట్ లోనే రెవెన్యూ దాంట్లోనే సాధ్యమైంది. మనందరం రెవెన్యూ ఎంప్లాయీస్ గా ఉన్నందుకు మాత్రం ముందుగా మనందరం గర్వించాలా.
ఎందుకంటే ప్రతి ఒక్క జనాలతో ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క జనాలైనా సరే, ఎవరైనా సరే, ప్రజలైనా సరే, ఎవరైనా అప్లికెంట్ అయినా సరే, ప్రతి ఒక్క దానికి ఫస్ట్ గుర్తొచ్చే ఎవరికైనా డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంటే గుర్తొచ్చింది. మీరు లోకల్ పబ్లిక్ లో ఏమైనా ఇష్యూస్ జరిగినా, ఏమైనా సమస్య వచ్చినా ఏ డిపార్ట్మెంట్ కూడా ఎవరికి గుర్తురాదు. ఫస్ట్ మెయిన్ రాగానే ముందుగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ ఏది అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలి, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే, ఎవరున్నా సరే, ఎక్కడైనా సరే ఎవరికి కాల్ చేయాలని ఇమీడియట్ గా కాల్ చేసేది ఎవరికంటే రెవెన్యూ వాళ్ళకే కాల్ చేస్తారు. సార్ మా దగ్గర ఈ విధంగా ప్రాబ్లం ఉంది, ఈ విధంగా సమస్య ఉంది, కాబట్టి మీరు కొంత పరిష్కరించాలంటే మనం ముందు వెంటనే రియాక్ట్ అయ్యి చేస్తామనే ఉద్దేశంతో జనాల్లో ఉంది. కాబట్టి అదొకటి మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అది మాత్రం మళ్ళీ ఏదైనా సరే సర్టిఫికేట్స్ కానీ ఏది ఉన్నా సరే, ప్రతి ఒక్క సమస్యలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ప్రెజెంట్ రియాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్ ఏది ఉంది అంటే గనక ముందుగా తీసుకునే డిపార్ట్మెంట్ రెవెన్యూనే అంటారు. ఏదైనా సమస్యలు వచ్చినా మన్నే అడుగుతారు, బాధలు వచ్చినా మన్నే అడుగుతారు, తిట్టినా సరే మన్నే తిడతారు. కానీ ఎందుకని అది మనం తిట్టినా సరే ఫీల్ అవ్వం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా తిడుతున్నారు. ఆ డిపార్ట్మెంట్ వచ్చి కొన్ని సమస్యలు అనేది ఉంటానే ఉంటాయి. రెవెన్యూలో లేని రికార్డ్స్ అన్ని కూడా చాలా వరకు జరిగిపోతుంది అన్ని డిపార్ట్మెంట్స్ లో. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్ లో క్లబ్ చేయడం వల్ల కొన్ని రికార్డ్స్ అని జిగ్జాగ్ చేయడం జరగటం వల్ల దానివల్ల సమస్యలు కూడా ఏర్పడటం జరిగింది. రికార్డ్ వర్క్ లో కానీ ఏ వర్క్ లో అయినా సరే వాటన్నిటిలో కూడా సమస్యలు ఏర్పడటం వల్ల రికార్డు కొంచెం ప్యూరిఫికేషన్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికి కూడా మనందరం తీసుకున్న రికార్డ్ ఏదంటే 100 సంవత్సరాల రికార్డ్నే ఈ రోజు నాటికి కూడా ఉండి దాన్ని ప్యూరిఫై చేసుకుంటూ వస్తా ఉన్నాం. దానివల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. జనాలు రకరకాల వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు వస్తూ ఉంటారు. మన ఓపిక్ గా, పేషెన్సీగా, మన ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళు కోపడం కానీ మనం వెంటనే కోపడతాం. జనాలు రాగానే మనం ఎన్ని తిట్టినా సరే మనం కోపడం, ఎందుకంటే మనం పేషెన్స్ గా ఉండి చేస్తూ ఉంటాం. దానివల్లే కొంతమంది అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇష్యూస్ కూడా మనం రేపటి రోజు జిల్లాలో 9.97 లక్షల మంది ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారని పల్నాడు కలెక్టర్ పి అరుణబాబు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత నెల 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు అందరి అధికారుల సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాలను చక్కగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. చేశాను ఒకటి యోగాంధ్ర సంబంధించి ఇప్పటి వరకు మనము మే 21 నుంచి దాదాపు నెల పాటు వివిధ స్థాయిల్లో యోగా డేస్ నిర్వహిస్తూ వచ్చాం. మే 21 చూసుకుంటే కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఇనాగ్రేషన్ చేశాము. దాంట్లో కూడా కేంద్ర సహకారంతో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మన జిల్లాలో గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఒక రోడ్డుని యోగా రోడ్డుగా డిక్లేర్ చేస్తూ ఆ రోడ్లో కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అది ఇవాళతో అయిపోయింది. రేపు డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం. సుమారుగా 10,000 మందికి తగ్గకుండా మన కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి గ్రౌండ్లోనే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది డిస్ట్రిక్ట్లో జరిగే ప్రోగ్రాం. అట్లాగే మన జిల్లాలో మరొక ముఖ్యమైన కార్యక్రమం అమరావతిలో మ్యూజియం పక్కన ఉన్నటువంటి బౌద్ధ స్తూపం దగ్గర మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ MOS గారు పెమ్మసాని గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరఫున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ కూడా సుమారుగా 2,000 మందిని అసెంబ్లీ చేసి అక్కడ జేసీ గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మన దగ్గర జరుగుతూ ఉంటుంది. రెండు ఒకేసారి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం ప్యారల్గా జరుగుతాయి. అట్ ది సేమ్ టైం వైజాగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్న ప్రోగ్రాం కూడా అదే టైంకి జరుగుతూ ఉంటాయి. మన దగ్గర కనీసం 5,000 వెన్యూస్, 5,000 వెన్యూస్లో జిల్లా మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా ఇప్పటి వరకు మనము 9.5 ల్యాక్ పబ్లిక్ని, ఎవరైతే మన జిల్లా పాపులేషన్ సుమారుగా 20 లక్షలు అనుకుంటే 50%, సుమారుగా 50% అంటే చేయగలిగినటువంటి వాళ్ళు, కొంచెం ఓపికన్న వాళ్ళు, పిల్లలు కాకుండా ముసలి వాళ్ళు కాకుండా 10 లక్షల మందిని సుమారుగా రిజిస్టర్ చేశాం. వీళ్ళలో కనీసం ఒక 2-3 లక్షల మంది యోగాని ఇంకా లైఫ్ స్టైల్గా పెట్టుకొని కంటిన్యూ చేసినా కూడా కొంతవరకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది. ముందు హెల్తీగా ఉంటేనే మనము ఏదైనా పని చేయగలము, అట్లాగే ఆరోగ్యంగా ఉంటేనే మన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి స్టార్ట్ చేశాము. అది మన జిల్లాలో బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు ట్రైనింగ్స్ కూడా దాదాపు 2 లక్షల పైన పబ్లిక్స్కి ట్రైనింగ్, సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేశాము. రేపు 21వ తేదీన మన జిల్లాలో 5,000 వెన్యూస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్
డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జరిగే కార్యక్రమం, అలాగే అమరావతిలో జరిగే కార్యక్రమం. సో దీంట్లో మీ ద్వారా అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్ అందరినీ పార్టిసిపేట్ చేసి యోగాలో పార్టిసిపేట్ చేసి, ఇప్పటివరకు వాళ్ళు కొంత ట్రైనింగ్ చేసి ఉండొచ్చు, కొన్ని యోగా క్లాసుల్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, చేయకపోయినా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంకా రాబోయే రోజుల్లో 21వ తేదీ అయిపోయింది కదా అని వదిలేకుండా యోగాని కంటిన్యూ చేసుకుంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.